ఒకప్పుడు కొండ పాదాల వద్ద ఉన్న ఒక గ్రామంలో ఒక అల్లరి పిల్లవాడు నివసించేవాడు. ఒకరోజు అతను తన తోటి గ్రామస్తులను ఫణంగా పెట్టి సరదాగా గడపాలని అనుకున్నాడు. ఒక ఎత్తైన రాతిపై నిలబడి సింహం సింహం నన్ను రక్షించు అని గట్టిగా అరిచాడు. గ్రామస్తులు ఆ అరుపు విని అతనికి సహాయం చేయడానికి పరిగెత్తారు. కాని వారు అక్కడికి చేరుకున్నప్పుడు వారు సింహాన్ని చూడలేకపోయారు మరియు బాలుడు పూర్తిగా బాగున్నాడు. బాలుడు గ్రామస్తులను చూసి నవ్వుతూ, లేదు, సింహం, నేను దానిని సరదా కోసమే చేశాను అని అన్నాడు. గ్రామస్తులు చాలా చిరాకుపడి కోపంతో తిరిగి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత బాలుడు మొత్తం చర్యను పునరావృతం చేశాడు. గ్రామస్తులు మళ్లీ అతనిని రక్షించడానికి వెళ్లారు, కాని మళ్లీ మోసపోయారు. ఇప్పుడు వారు ఇకపై అతని వల్ల మోసపోకూడదని నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు ఒకరోజు సింహం నిజంగా అక్కడికి వచ్చింది. ఇప్పుడు బాలుడు సింహం సింహం ఎంత బిగ్గరగా అరిచాడు అని అరిచాడు. కాని ఎవరూ అతనికి సహాయం చేయలేదు. సింహం బాలుడిపై దాడి చేసింది. ఆ బాలుడు తనను తాను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు, కాని కొన్ని నిమిషాల్లోనే ఆ మృగం అతన్ని చంపేసింది. కాబట్టి ఒకసారి అబద్ధాలకోరు ఎల్లప్పుడూ అబద్ధాలకోరుగానే ఉంటాడు.